సో, ఇక్కడ పరమాత్మ యొక్క పాత్ర ఏంటి అంటే, మన జీవితంలో ఏదైనా సంఘటన, పరిస్థితి వచ్చినప్పుడు మన యొక్క స్థితిని పెంచుతారే గానీ, బయట పరిస్థితిని చక్కదిద్దరు. మనమేం చేస్తామంటే, బయట పరిస్థితిని చక్కదిద్దాలని ఆలోచిస్తాం. ఎందుకంటే, అన్ని సందర్భాల్లో మేమే కరెక్ట్. అవతల వాళ్ళనే ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నాం కాబట్టి, భగవంతుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు పరిస్థితులు మార్చమని చెప్పి బయట చెక్ చేస్తాం మనం. ఏది వచ్చినా మన కర్మలకు పట్టే వస్తుంది కాబట్టి పరమాత్మ మన స్థితినే పెంచుతారు. ఇక్కడ భగవంతుడు గనక బయట పరిస్థితిని గనక మార్చేస్తే ఈ కర్మల యొక్క గుహ్యగతి ఏదైతే లా ఆఫ్ కర్మ ఉందో ఇది డిఫీట్ అవుతది. సో, ఇక్కడ ఎవరు చేసుకుంది వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ మనం పరమాత్మను ఆశ్రయించినప్పుడు, ఆయనని తలుచుకున్నప్పుడు మనలోని దుఃఖాన్ని తీసేస్తారు. అందుకే భక్తి మార్గంలో ఆయనని దుఃఖహర్త, సుఖకర్త అన్నారు. అంటే దుఃఖాలను హరించేవాడు, అంటే తీసేసేవాడు. సో, ఇక్కడ మన స్థితిని పెంచుతాడు. మన స్థితిని పెంచకుండా ఆయన బయట పరిస్థితులనే గనక చక్కదిద్దుతూ పోతే ఇంక మనలో ఏనాటికి మార్పు రాదు. తప్పులు చేస్తూ పోతాము. పరమాత్మ అయ్యుండి తండ్రిగా ఆయన ఎప్పుడూ మన యొక్క తప్పుల్ని సమర్థించడు. సో, కాబట్టి భగవంతుడి విషయంలో ఈ ఈ యొక్క పాయింట్‌లో అవగాహన అన్నది చాలా అవసరము. భగవంతుడు మన స్థితిని పెంచుతారే గానీ, బయట పరిస్థితుల్ని ఎప్పుడూ చక్కదిద్దరు. అందుకే భక్తి మార్గంలో ఆయనని మర్యాద పురుషోత్తముడు అన్నాడు. అంటే ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆ మర్యాద అన్న గీత ఏదైతే లాని ఇంప్లిమెంట్ చేయాలో ఆ యొక్క గీతని పరమాత్మ ఎప్పుడూ దాటరు.